జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. అందరు బాగున్నారు అనుకుంటున్నా. బాగుండాలని నేను ఆల్వేస్ మీకోసం కోరుకుంటుంటా దేవుడి దగ్గర. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీరు ఎక్కువ రికమెండెడ్ చేసే నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిపోయింది. ఈ రోజు నుండి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. చూసుకొని అది ఏదో అంటే బ్రో అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైపోయింది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే ఫస్ట్ మీరు లైక్ చేసే వీడియో చూడండి. ఈ వీడియోకి 1K లైక్స్ రావాలని నేను కోరుకుంటా. తొందరగా మీరు లైక్ చేసి తొందరగా 1K లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 899 పోస్టులు ఉండడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యి ఇద్దరుగా ITI సర్టిఫికేట్ ఉంటే, లేదా నువ్వు 12th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. నువ్వు బ్రో నోటిఫికేషన్లో 6 కైండ్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. అంతే, 6 వేరియస్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. దానికి నువ్వు ఒక పోస్ట్కి ఎలిజిబుల్ అయిపోతావు. నువ్వు 10th కంప్లీట్ చేసి ITIలో ఎలక్ట్రీషియన్ అండ్ అలా కంప్లీట్ చేస్తే నువ్వు ఒక పోస్ట్కి ఎలిజిబుల్ అవుతావు. అలాగే నువ్వు 12th క్లాస్ పాస్ అయితే ఒక పోస్ట్కి ఎలిజిబుల్ అవుతావు. బట్ 12th పాటు నీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే నువ్వు ఇంకో వేరే పోస్ట్ మరి ఎలిజిబుల్ అవుతావు. తర్వాత అప్లై డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి ఏమంటే అప్లై డేట్ వచ్చేసి మనకు ఈ రోజు నుండి 21 మే నుండి మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 4th జూలై వచ్చేసి లాస్ట్ డేట్. నేను అప్లికేషన్ డేట్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. డీటెయిల్గా అఫీషియల్ నోటిఫికేషన్ మీకు చూపిస్తూ. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి సెలెక్షన్ ప్రాసెస్ గురించి చెప్తా. బేసిక్గా వచ్చేసి మనకి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ టు ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అంటే ట్రేడ్ టెస్ట్, తర్వాత బేసిక్ మెడికల్, తర్వాత జాబ్. ఇలా 4 స్టేజెస్లో మాకు సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అప్లై ఎలా చేయాలి బ్రో అంటే, మనం అప్లై వచ్చేసి ఆఫ్లైన్లో చేయాలి. ఆఫ్లైన్ అంటే మనం ఒక ఫాము డౌన్లోడ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను వీడియో. మీకు కానీ ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో చూపి బ్రో అంటే మీరు కామెంట్లో తెలపండి. మీ కామెంట్స్ బట్టి నేను వీడియో చేసేస్తా. తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోకి 1K లైక్స్ చేయండి ప్లీజ్. తర్వాత చూసుకుంటే మనము ఫామ్ ఫిల్అప్ చేసుకొని, తర్వాత ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకు రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మనకు పోస్ట్ ద్వారా వాళ్ళ అడ్రస్కి పంపితే అది అప్లికేషన్ ప్రాసెస్. దీనికి మనకు అప్లికేషన్ ఫీ మరి ఉంటుంది. ఎవరైతే EWS, OBC అండ్ జనరల్ కేటగిరీ ఉన్నారో వీళ్ళు 50 రూపీస్ పే చేయాలి. ఎంత? 50 రూపీస్ పే చేయాలి. ఇది ఆన్లైన్లో పే చేసి ఏదైతే మీరు పే చేసిన రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్ మరి అటాచ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ని ఈ ఫామ్ని మీరు వాళ్ళ పోస్ట్ అడ్రస్కి పంపాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. మీరు స్టెప్ వైజ్గా నా వీడియో చూసి అప్లై చేస్తారంటే ఖచ్చితంగా మీ ఫామ్ రిజెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఏదో అప్లికేషన్ తీసుకున్నారు, మీ ఇష్టం వచ్చింది ఫిల్అప్ చేసినాక ఖచ్చితంగా మిస్టేక్ అయితే మీ ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది. మీకు అడ్మిట్ కార్డ్ రాదు. మీరు ఈ నోటిఫికేషన్ మిస్ అయిపోయినట్లే. తర్వాత శాలరీ వచ్చేసి డీటెయిల్గా చెప్పే శాలరీ ఎంత ఉంటుందో మరి ఈ వీడియోలోనే 30K ప్లస్ మరి శాలరీ ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది బ్రో అఫీషియల్ నోటిఫికేషన్ గురించి మీకు బేసిక్గా చెప్పా. మేము ఏమేమి డిస్కస్ చేసుకుందాం, ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం, సెలెక్షన్ ప్రాసెస్ గురించి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, అప్లై డేట్, లాస్ట్ డేట్, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, శాలరీ, టోటల్గా ఈ వీడియోలో అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తేనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అఫీషియల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది అఫీషియల్ నోటిఫికేషన్, బ్రో నుండి విడుదలైన అఫీషియల్ నోటిఫికేషన్. మనకు షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసి April 18th మనకు షార్ట్ నోటీస్ విడుదలైంది. బట్ ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు మేన రిలీజ్ అవ్వడం జరిగింది. చూసుకోండి, రిక్రూట్మెంట్ అగెనిస్ట్ అడ్వర్టైజ్ నెంబర్ 01/2026 రిలీజ్ అయింది. తర్వాత మనకు పోస్ట్ చూసుకుంటే 6 కైండ్ ఆఫ్ మనకు పోస్ట్ అండ్ ట్రేడ్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లో డ్రాఫ్ట్స్మెన్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్, టెక్నికల్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఆపరేటర్ ఎగ్జిక్యూటింగ్ మిషనరీ, దీన్ని డ్రైవర్ మరి అనొచ్చు. తర్వాత ఎలక్ట్రీషియన్. టోటల్గా చూసుకుంటే మనకు 899 పోస్టులు ఉండడం జరిగింది. దాంట్లో హయ్యెస్ట్ వచ్చేసి మనకు స్టోర్ కీపర్ టెక్నికల్కి 300 ఉండడం జరిగింది. తర్వాత ఆపరేటర్ కమ్యూనికేషన్, తర్వాత డ్రైవర్కి. తర్వాత మనకు
ఆన్లైన్ అది మనకు ఆఫ్లైన్ అప్లై చేయాలి. మనం ఏం అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే మనం ఒక ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఆ ఫాము వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మనము ఫామ్ సెండ్ చేయాలి. మీకు కానీ ఆఫ్లైన్ ఎలా ఫిల్అప్ చేయాలి బ్రో ఫామ్ కానీ మీకు కానీ వీడియో కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ తెలపండి బ్రో, ఆఫ్లైన్ ఎలా ఫిల్అప్ చేయాలి వీడియో చేయ బ్రో అని ఖచ్చితంగా చేసుకుందాం ఫ్రెండ్స్. చూసుకోండి, అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 21 నుండి అప్లికేషన్ ఏమైంది స్టార్ట్ అయిపోయింది. 21 నుండి అప్లికేషన్ ప్రాసెస్ ఏమైంది 21 నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే మీరు ఈ రోజు నుండి అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 4th జూలై. చూసుకోండి, ఇక్కడ ఏమన్నాడంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ఆల్ స్టేట్ ఎక్స్పెక్ట్ దిస్ రీజియన్స్ మెన్షన్ పారాసి. ఇది అవసరం లేదు. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి July 4th. అంటే ఏదైతే మీరు ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ మీద వచ్చేసి ఏదైతే మీరు పోస్ట్ పంపిస్తారో ఆ పోస్ట్ మీకు July 4 లోపల వెళ్ళిపోవాలి. బట్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు, మీరు ఒక 7 days బిఫోరే మీరు పోస్ట్ చేయాలి. అంటే లాస్ట్ డేట్ వచ్చేసి April 27 ఆర్ 26 ఆర్ 28 అనుకొని మీరు అప్లై వచ్చేసి చేయాల్సి ఉంటుంది. మనకు ఏమి ఇచ్చాడంటే లాస్ట్ రిసీప్ట్ వాళ్ళు ఎప్పుడు దీన్ని పోస్ట్ని రిసీవ్ చేసుకోవాలంటే 4th జూలైని రిసీవ్ చేసుకోవాలి. తర్వాత చూసుకోండి మనకి ఇంపార్టెంట్ ఏమేమి నోటిఫికేషన్ ఉంటే ఫ్రెండ్స్, ఈ వీడియో కొద్దిగా పెద్దగా కావచ్చు, వీడియో చూడండి డీటెయిల్గా చూసుకోండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. నోటిఫికేషన్ మీద ఏజ్ రిలాక్సేషన్ నుండి టోటల్గా క్లారిటీ వస్తుంది మీకు ఫ్రెండ్స్. తర్వాత నాకు ఏజ్ లిమిట్ గురించి చూసుకుందాం. ఇక్కడ చూసుకోండి, డిఓబి ఆఫ్ క్యాండిడేట్స్ కన్సిడర్ టు 1st June 2026. ఇది మనకు ఏజ్ వచ్చేసి మనకు June 1st నుండి కన్సిడర్ చేస్తారంటే బేసిక్గా మనకి ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలంటే 18 years to 27 years ఉంటే మనం అప్లై చేయొచ్చు. మీరు ఎలిజిబుల్ బ్రో నోటిఫికేషన్కి. బస్ స్పెషల్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది, అది మరి చూసుకోండి. తర్వాత చూసుకోండి యువర్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 1st June 1992 అండ్ 1st June 2008 మధ్యలో ఉంటే వీళ్ళు ఎలిజిబుల్. తర్వాత ఓబీసీ వాళ్ళు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 1st June 1996 to 1st June 2008 మధ్యలో ఉంటే వీరు మరి ఎలిజిబుల్. బట్ ఎవరితో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో 1st June 1994 నుండి 1st June 2008 మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై అవుతారు. ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్, మీరు అప్లై చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం. 900 వేకెన్సీస్ ఉన్నాయి, చాలా మంచి అవకాశము. అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోకి 1K లైక్స్ ఉంటే నేను మీకు ఆఫ్లైన్లో ఎలా ఫామ్ ఫిల్అప్ చేయాలో మరి చూపిస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇవ్వడం జరిగింది. జనరల్కి అండ్ ఈడబ్ల్యూఎస్కి ఏం రిలాక్సేషన్ ఏమి లేదు. నీళ్ళని కనబడుతుంది కదా, వీళ్ళకు ఏం రిలాక్సేషన్ లేదు. బట్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్. బట్ ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో అంటే ఓబీసీ వాళ్ళకు 3+3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వీళ్ళు 30 years దాకా అప్లై చేయొచ్చు ఎవరు, ఓబీసీ వాళ్ళు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 years దాకా అప్లై చేయొచ్చు. ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ది రిటైర్డ్ టు నాట్ లెస్ దెన్ 3 years ఆఫ్ ది రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్. ఎవరైనా 3 years కన్నా ఎక్కువ సర్వీస్ చేసి రిటైర్ అయ్యి ఉంటే వీళ్ళు కానీ వీళ్ళకు అప్ టు 45 years దాకా వీళ్ళు ఏం చేయొచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఎవరైతే ఎక్స్ అగ్నివీర్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వీళ్ళకు మరి 3 years ఏజ్ రిలాక్సేషన్ మరి ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చిన్నగా దీని గురించి వెయిటేజ్ గురించి చూసుకుందాం. ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటాలో వెయిటేజ్ ఉంటుంది. అంటే మీరు రాసే ఎగ్జామ్లో మీకు బోనస్ మార్క్స్ యాడ్ అయితే ఇది గురించి చూసుకుందాం. ఎందుకంటే చాలామంది మన ఫాలోవర్స్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ కోసం చూసుకోండి. ఎవరైతే ఇది పైనది మనకు అవసరం లేదు. ఎవరైతే బ్రోడ్లో పని చేస్తారో వీళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 15% బోనస్ మార్క్స్ ఉంటాయి. బట్ ఎవరైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నారో 10%. అంటే ఒకవేళ 100 marksకి ఎగ్జామ్ ఉంటే మీకు 10 marks బోనస్గా వస్తాయి సి సర్టిఫికేట్ వాళ్ళకు. అండ్ ఎవరైతే ఎన్సీసీ బి సర్టిఫికేట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 5%. అంటే 100 marksలో మీకు 5 marks జోబులో ఉన్నట్లే అలాగా. తర్వాత సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 3 marks 3%. అలాగే స్పోర్ట్స్ అండ్ స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఆడుంటే వీళ్ళకు 5%. ఎంత 5% అంటే 100లో 5% అంటే 5 marks బోనస్గా యాడ్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఎవరైనా సర్టిఫికేట్స్ స్పోర్ట్స్ ఎన్సీసీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. మీరే కానీ ఆఫ్లైన్ ఫామ్ కానీ పర్ఫెక్ట్గా ఫిల్అప్ చేసినారు, ఏం మిస్టేక్ లేదంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఇది నా గ్యారంటీ. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో చూస్తారంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నా టార్గెట్ వచ్చేసి 1K లైక్ రావాలని కోరుకుంటాం. 1 లైక్ తొందరగా చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ కొట్టియండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆఫ్లైన్లో ఫిల్అప్ చేస్తున్నాం కదా ఫాము, మనము దీనికి కొద్దిగా పేమెంట్ మరీ చేయాలి. పేమెంట్ ఎంత అంటే ఎవరితో జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అగ్నివీర్స్ ఉన్నారో వీళ్ళు 50 rupees పే చేయాలి.
ఎంత 50 రూపీస్. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వీళ్ళు 50 రూపీస్. అంటే ఓబీసీ వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, ఎక్స్ అగ్నివీర్స్ వచ్చేసి 50 రూపీస్ పే చేయాలి. బట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో లేకుంటే ఫిజికల్లీ హ్యాండీక్రాఫ్ట్ ఉన్నారో వీళ్ళకి ఏం పేమెంట్ లేదు. బట్ బ్రో ఆఫ్లైన్ కదా, మనం పేమెంట్ ఎలా చేయాలి, పోస్ట్లో 50 రూపాయలు పంపించాలి ఏం బ్రో అంటే అలా కాదు ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ఏదైతే కనబడుతుందో, ఈ వెబ్సైట్ ఏదైతే కనబడుతుందో దీంట్లో మనము పే చేయాలి. 50 రూపీస్ పే చేసిన తర్వాత ఏదైతే మనకు రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్ మనం ఆఫ్లైన్ ఫామ్లో అటాచ్ చేయాలి. మీకు తెలియదు ఎలా చేయాలో, నేను ఖచ్చితంగా మనం ఎలా ఆఫ్లైన్లో అప్లై చేయాలో వీడియో చేస్తాను కదా, ఆ వీడియో రూపంలోనే ఆ వీడియోతో పాటు అటాచ్ చేసి ఇది మరి చెప్పేస్తాం. మనం ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఏదైతే మనము రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్ జిరాక్స్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసి పంపించాలి. ఇది మనకు 50 రూపీస్ అప్లికేషన్ ఫామ్ యొక్క ఫీ గురించి డీటెయిల్గా చెప్పా. తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఏ పోస్ట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ ఉంటారు, మీరు ఎలిజిబుల్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఫస్ట్ మనకు పోస్ట్ వచ్చేసి డ్రాట్స్మ్యాన్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు కానీ 10th + 12th సైన్స్ సబ్జెక్ట్స్లో పాస్ అయితే చాలు. ఇది కండిషన్ 1. తర్వాత కండిషన్ 2 ఏముందంటే మీరు హ్యావింగ్ 2 years సర్టిఫికేట్ ఆఫ్ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ డ్రాట్స్మ్యాన్షిప్లో మీకు 2 years ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ సర్టిఫికేట్ ఉండాలి. లేదు మీరు ఇప్పుడు చదువుతున్న మరి ఈక్వలెంట్గా ఉన్నారంటే మరి ఎలిజిబుల్. అంటే మీరు 12th కంప్లీట్ అయ్యి మీకు సర్టిఫికేట్ కానీ హార్టికల్చర్లో మీకు సర్టిఫికేట్ ఉంటే, లేకుంటే మీకు ఏదైతే మీరు డ్రాట్స్మెన్షిప్లో ఏదైతే మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి డ్రాట్స్మెన్ పోస్ట్కి ఎలిజిబుల్. తర్వాత హిందీ టైపిస్ట్కి వచ్చేసి మీరు జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. బట్ మీకు టైపింగ్ స్పీడ్ రావాలి. అంటే మీరు టైపింగ్ చేయాలి 30 words/minute మీరు హిందీలో. అంటే 1 minuteకి మీరు 30 words టైప్ చేయాలి హిందీలో. అలాగా ఉండడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ మరి హిందీ టైపిస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టోర్ కీపర్ టెక్నికల్కి ఇది చాలా మంచి అవకాశం. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసేయండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఏదైతే ఎక్స్పీరియన్స్ ఏదైతే మీకు నాలెడ్జ్ ఉండాలన్నా అది తర్వాత చూసుకుందాం. అది ఏముండదు నాలెడ్జ్, ఏదైతే లాజిస్టిక్స్ ఏదైతే కొద్దిగా వర్క్ గురించి తెలిసి ఉండాలి. ఫస్ట్ మీరు కానీ 12th కంప్లీట్ చేసినారంటే అప్లై చేసేయండి. దీంట్లో 300 పోస్టులు మరి ఉన్నాయి, చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి దీంట్లోనే. ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తుంది. ఇక్కడ హ్యావింగ్ ఏ పాస్డ్ క్లాస్ 2 course ఆఫ్ ది స్టోర్ మ్యాన్ ఇది అవసరం లేదు. ఇక్కడ 6 అన్నాడు. మాకి ఏమి 12th క్లాస్ పాస్ అయితే స్టోర్ కీపర్కి టెక్నికల్కి అప్లై చేసేయండి మీరు ఎవరైతే. తర్వాత ఆపరేటర్ కమ్యూనికేషన్కి వచ్చేసి 10th క్లాసే బట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఆపరేటర్ కమ్యూనికేషన్కి వచ్చేసి పోస్ట్ 4 వచ్చేసి ఆపరేటర్ కమ్యూనికేషన్ కదా. దీంట్లో ఏమంటే మెట్రికులేషన్ ఫ్రమ్ ది రికాగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్, అంటే మీరు 10th పాస్ అవ్వాలి ఫస్ట్ కండిషన్. తర్వాత ప్రొసెసింగ్ వైర్లెస్ ఆపరేటర్ రేడియో మెకానిక్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, అంటే మీరు రేడియో మెకానిక్ ఆర్ ప్రొసెసింగ్ వైర్లెస్ ఆపరేటర్ నుండి మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఏదైతే ఇది ఇచ్చాడో రేడియో మెకానిక్ సర్టిఫికేట్ అండ్ ప్రొసెసింగ్ వైర్లెస్ ఆపరేటర్ సర్టిఫికేట్స్ ఉంటేనే, మీరు ఐటీఐ చేసి ఉంటేనే ఈ బ్రాంచ్ చేసి ఉంటేనే మీరు అప్లై చేయండి. లేదా మీకు దగ్గర ఇది లేదంటే డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మరి మీరు ఆర్మీ ఇన్స్టిట్యూట్ సిమిలర్ ఎస్టాబ్లిష్డ్ డిఫెన్స్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేయొచ్చు. ఆపరేటర్ కమ్యూనికేషన్కి 2nd highest పోస్ట్ ఉన్నది ఇది. తర్వాత ఓజీ అంటే OME, అంటే ఇది మరి ఒక డ్రైవర్ పోస్ట్. దీనికి వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. తర్వాత మీకు హెవీ మోటార్ లైసెన్స్ ఉండాలి. ఏ లైసెన్స్ ఉండాలి? హెవీ మోటార్ లైసెన్స్ ఉండాలి. తర్వాత మీకు ఫర్ డోజర్ అనే ఒక ఎక్స్పీరియన్స్ మరి మీకు 6 months ఎక్స్పీరియన్స్ మరి ఉండడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రీషియన్కి వచ్చేసి మీరు కానీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎలక్ట్రీషియన్కి 10th క్లాస్ పాస్ అయితే చాలు. బట్ మీకు ఆటో ఎలక్ట్రీషియన్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి మీకు ఏమి ఉండాలి? సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీరు ఐటీఐ చేసి ఉంటే, లేకుంటే ఇప్పుడు మరి మీరు 2nd yearలో ఉండి ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేస్తున్నా మరి మీరు దీనికి ఎలిజిబుల్ అయిపోతారు ఎలక్ట్రీషియన్ పోస్ట్కి. ఫ్రెండ్స్, ట్రేడ్ టెస్ట్ ఏమంటే కొన్ని పోస్టులకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఏ పోస్టులకు అంటే మనకు ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ ఏముంటుందంటే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ మీరు పాస్ అయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అంటే ట్రేడ్ టెస్ట్ అంటే మీరు ఏదైతే పోస్ట్ సెలెక్షన్ చేసినారో ఆ పోస్టు బట్టి మీకు ఆ పోస్ట్లో నాలెడ్జ్ ఉందా లేదా, మీకు ఆ వర్క్ వస్తుందో లేదో టెస్ట్ చేస్తారు. దాన్నే ట్రేడ్ టెస్ట్ అంటారు. ఈ ట్రేడ్ టెస్ట్ ఎక్కడ సెలెక్ట్ చేస్తారంటే మన ఆంధ్రప్రదేశ్లోనే సెంటర్స్ ఉన్నాయి అండ్ తెలంగాణలో మరి సెంటర్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి మీరు వాళ్ళ ట్రేడ్ టెస్ట్ ఇవ్వచ్చు. మినిమం 40 marks, 40% ఆఫ్ ది మార్క్స్ మీకు క్వాలిఫై కావాలి ట్రేడ్ టెస్ట్లో. చూసుకోండి, హిందీ టైపిస్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే 30 minutes మీరు
హిందీని టైప్ చేయాలి. అంటే టైప్ చేయాలి 30 మినిట్స్లో, అంటే ఒక్క నిమిషంలో మీరు 30 వర్డ్స్ని టైప్ చేయాలి హిందీలో. తర్వాత ఎస్సే ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఎస్సే అండ్ హిందీ, ఒక ఎస్సే ఉంటుంది హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత సెంటెన్స్ ఇన్ హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది, లెటర్ రైట్ ఇన్ ఇంగ్లీష్, లెటర్ రైట్ ఇన్ హిందీ అది. తర్వాత ఆపరేటర్ కమ్యూనికేషన్కి వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, యూజ్ ఆఫ్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్, మైనర్ ట్రబుల్ షూటింగ్, ఎలక్ట్రికల్ కనెక్షన్ రిక్వైర్డ్ వేరింగ్, జనరేటర్, పవర్ బ్యాకప్, నాలెడ్జ్ ఆపరేషన్. ఈ దాని గురించి మీకు ట్రేడ్ గురించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, మీకు తెలిసి ఉంటే మీరు ట్రేడ్ టెస్ట్ పాస్ అయిపోతారు. తర్వాత మీకు వచ్చేసి డ్రైవర్కి వచ్చేసి డోజన్ ఆఫ్ ఎర్త్ బై డోజర్, ఎర్త్ ఎగ్జిక్యూటింగ్ అండ్ లోడింగ్ ఆఫ్ దీని గురించి మీకు ఐడియా ఉండడం జరగాలి. తర్వాత ఎలక్ట్రీషియన్కి వచ్చేసి మేకింగ్ జాయింట్స్ అండ్ ఫిక్సింగ్ స్విచెస్ బోర్డ్స్, అంటే ఏదో వైర్ కనెక్షన్స్ ఉంటాయి దాంట్లో జాయింట్ అయ్యి ప్యాచ్ చేసి మీకు వైర్ పోతే వారిని జాయింట్ చేయడం, అట్లాంటి వర్క్ మీకు ట్రేడ్ టెస్ట్లో అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడే చెప్పా కదా, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఫస్ట్ మీరు ఏదైతే ఫామ్ ఫిల్అప్ చేస్తారో, ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత పోస్ట్ పంపిస్తారు. మీ పోస్టులో పంపించిన వాళ్ళు మీ ఏదైతే పోస్ట్ పంపించారో దాన్ని వెరిఫై చేస్తారు. అంటే దాంట్లో ఏం మిస్టేక్స్ లేకుంటే, మీరు ఏం సర్టిఫికేట్ కరెక్ట్గా ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తారంటే, ఏం మిస్టేక్ లేకుంటే మీకు ఏమి ఉండడం జరుగుతుందంటే షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, తెలంగాణలో మరి ఉంటుంది, ఏ స్టేట్ వల్ల ఆ స్టేట్లో ఉంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత కొన్ని పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఎవరికి ఉంటుంది, ఇప్పుడు నేను చూపించా కదా ఫ్రెండ్స్, ట్రేడ్ టెస్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. తర్వాత బేసిక్ ప్రైమరీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఇండక్షన్ జాయినింగ్, మీరు 4th స్టేజ్లోనే జాయినింగ్ అయిపోతారు. తర్వాత చాలామందికి శాలరీ ఎంత ఉంటుందో, శాలరీ అంతే చూసుకోండి. అంటే శాలరీ వచ్చేసి మీకు బేసిక్గానే చెప్పాలంటే మీకు 30K ప్లస్ మీకు శాలరీ రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఆల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలిపి మీకు ఇంత రావడం, 30K శాలరీ రావడం జరుగుతుంది. మీరు అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ కలిపితే మరి మీకు ఈ శాలరీ రావడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి బ్రో, ఎక్కడ లేదంటే చూసుకోండి. మనకు ఆంధ్రప్రదేశ్లోని సెంటర్ ఉంటాయి అండ్ తెలంగాణలో మరి సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొద్దిగా ఫిజికల్ స్టాండర్డ్ మనకు అవసరం. ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే మనకు సౌత్ రీజియన్కి వచ్చేసి మనకు 157 మనకు ఏముండాలి, మనము హైట్ ఉండాలి. తర్వాత మనకు వచ్చేసి చెస్ట్ ఎంత ఉండాలంటే 75 ఉండాలి. ఎక్స్పెక్ట్ చేస్తే 80 ఉంటే మనం ఎలిజిబుల్ ఈ పోస్ట్కి, ఈ నోటిఫికేషన్కి. ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, లైక్ చేయలేదంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి 1K లైక్స్ అయితే నేను ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో ఎలా ఫిల్అప్ చేయాలి ఫాము, అండ్ అది 50 రూపాయలు పే ఎలా చేసి రిసిప్ట్ ఎలా మీరు ఫామ్లో ఫిల్అప్ చేయాలి అండ్ అడ్రస్ ఎక్కడ పంపాలో డీటెయిల్గా చేస్తాను. మీకు కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఏమైనా వీడియో కావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది, సిలబస్ ఎలాగుంటుంది, మీకు కానీ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో వీడియో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అది ఇది అని చెప్పండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలపండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి 1K లైక్ అయితే నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో వీడియో మరి చేస్తా. మీకు కానీ ఆఫ్లైన్ ఎలా ఫిల్అప్ చేయాలి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు మరి చెప్పండి. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏం ఇంపార్టెంట్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్స్ ఉంటాయి, దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ నోటీస్ అక్కడ అందుతాయి. జై హింద్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబ్.